ఆహ్, శానిటరీ టవల్స్ మూలంగా స్కిన్ ర్యాషెస్ చూస్తాము. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ చూస్తాము. శానిటరీ ప్యాడ్ అనేది రెగ్యులర్‌లీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కనీసం 6 అవర్స్‌కి ఒకసారన్నా చేంజ్ చేసుకోవాలి అని చాలా క్లియర్‌గా ప్రతి చోట మీరు అదే చూస్తున్నారు. కొంతమంది స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఆబ్వియస్‌లీ ఆ ఫెసిలిటీ ఉండదు. మార్చుకునే ఫెసిలిటీ ఉండదు. బట్ మీరు ఎలాగోలా వీలు చేసుకొని కనీసం 6 అవర్స్‌కి ఒకసారి ఆ ప్యాడ్ తీసేయాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది లాస్ట్ 2 డేస్ ఆఫ్ ద పీరియడ్ ఒక ప్యాడ్‌తో రోజంతా గడిచిపోతుంది. బికాస్ అంత ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు. అలాంటప్పుడు కూడా హైజీన్ రీజన్స్‌కి మార్చుకోమంటాము. ఇది కాక ఈ మధ్యన ఒక 30, 40 ఇయర్స్ వచ్చాక స్కిన్ ర్యాషెస్ ఎక్కువ చూస్తున్నాము ప్యాడ్స్ మూలంగా. ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్లీచ్డ్ శానిటరీ టవల్స్. సో, చాలా శానిటరీ టవల్స్ మీరు చూస్తే కలర్ చాలా బ్రైట్ వైట్‌లో చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా ఉంటాయి. అందులో కాటన్ బ్లీచ్ చేయబడి ఉంటుంది. ఆ బ్లీచ్ మూలంగా వి ఆర్ సీయింగ్ స్కిన్ ర్యాషెస్. అలాంటి వాళ్ళకి ఆర్గానిక్ ప్యాడ్స్ లేదా క్లాత్ నాప్కిన్స్ వాడమని రికమెండ్ చేస్తున్నాము. క్లీన్‌గా ఉండండి, హైజీనిక్‌గా ఉండండి. ఎవ్రీ 6 అవర్స్‌కి ఒకసారి ప్యాడ్ మార్చుకోండి. దిస్ ఈస్ అ కామన్ అడ్వైస్. బట్ ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో, స్కిన్ అలెర్జీస్ ఎక్కువ ఉంటాయో, అలాంటి వాళ్ళు ర్యాష్ వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే ఆర్గానిక్ నాన్ బ్లీచ్డ్ ప్యాడ్స్ ఆర్ క్లాత్ నాప్కిన్స్ వాడితే బెటర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ మై మెయిన్ అడ్వైస్ టుడే ఈస్ మీకు వీలైతే మెన్స్ట్రువల్ కప్ వాడండి. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీకే కాదు, మన ప్లానెట్ ఎర్త్‌కి మంచిది, మన సరౌండింగ్స్‌కి మంచిది. బికాజ్ ఈ శానిటరీ టవల్స్ అనేవి మనము బిన్‌లో ఏస్తున్నాము. ఆ బిన్స్ తీసుకెళ్ళి ఇంకెక్కడో ఏస్తున్నారు. ఆ ఎక్కడో ఎళ్లి ఇంకెక్కడికో ఎళ్తుంది. అవి సంవత్సరాల తరబడి మన మట్టిలో అలా ఉండిపోతున్నాయి. అండ్ వాటిని యానిమల్స్ తింటున్నాయి. ఆ యానిమల్స్ ఇచ్చే పాలు మళ్ళీ మనం తాగుతున్నాము. అవి మట్టిలో కలిసి అలాగే చెట్లు పెరుగుతున్నాయి. ఆ చెట్లకి కాసే కా కూరగాయలు మళ్ళీ మనమే తింటున్నాము. సో, వి ఆర్ ఇన్ఫెక్టింగ్ అవర్‌సెల్వ్స్ విత్ దీస్ ప్లాస్టిక్ మెటీరియల్స్. అండ్ మెన్స్ట్రువల్ కప్ వాడిన ఎవరితో అన్నా మీరు మాట్లాడి చూడండి. దే హావ్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు సే. ఇవాల్టి వరకు నా కెరియర్‌లో మెన్స్ట్రువల్ కప్ వాడిన మూలంగా నేను ఇబ్బంది పడ్డాను. లేదా వాడిన మూలంగా నా హెల్త్ పాడైపోయింది అని చెప్పిన వాళ్ళు నేను ఒక్కరిని కూడా కలవలేదు. మేబీ మెన్స్ట్రువల్ కప్ వాడేవాళ్ళు ఆల్రెడీ దాని గురించి చదివి, దాని గురించి అవగాహన పెంచుకొని, ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో వాడుతున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే నిజంగానే మెన్స్ట్రువల్ కప్ అంత బెటరా అనేది నాకు తెలీదు. బట్ మీ అందరినీ కూడా పెళ్లి కాని పిల్లల్ని వాడమని నేను రికమెండ్ చెయ్యను. బికాజ్ హైమెన్ ఇంటాక్ట్ ఉంటే వర్జిన్స్‌లో మెన్స్ట్రువల్ కప్ పెట్టుకోవడం కొంచెం కష్టం. బట్ పెళ్ళైన లేడీస్ అందరూ కూడా మెన్స్ట్రువల్ కప్ అనేది మీరు అలవాటు చేసుకుంటే అది మీకు మంచిది, మనందరికీ మంచిది.